బేసిక్గా అంటే నార్మల్గా అంటూ ఉంటారు కదా అందరం, అంటే ఇంత వెస్టర్నైజ్ అవుతున్నది ప్రపంచం అంతా కూడా, ఎందుకురా మీకు ఈ స్పిరిచువాలిటీ అని ధర్మం అని వీటన్నిటిని పట్టుకొని మీరు ఇక్కడే ఉంటారు, ప్రపంచం ఏమో అభివృద్ధి చెందుతూ ఉంది అంతా, మీరు మాత్రం మళ్ళీ ఇదే దేవుడు ఇదే బొట్టు ఇదే ముచ్చట అని మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఎందుకు మరి మీరు కూడా అదే అంటున్నారు, ఫ్యూచర్ మొత్తం యూత్ అంతా కూడా ఆ దైవానికి కనెక్ట్ అయి ఉండాలి అని, ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు దైవం? ఐ ఫీల్ అసలైన అడ్వాన్స్మెంట్ అంటే వెస్టర్నైజేషన్ అవ్వడం కాదు, మనం ఎంత దేవుడికి దగ్గర అవుతామో అది అసలైన అడ్వాన్స్మెంట్. అంటే ఒక ఉద్దేశంలో దేవుడు అంటే ఏంటి? దేవుడు ఇస్ ద సుప్రీం సోర్స్ హూ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ us అండ్ దిస్ హోల్ యూనివర్స్. ఏదైతే ఇప్పుడు అన్ని ఇప్పుడు మనం ఇప్పుడు బతుకుతున్నామంటే అన్ని ప్లానెట్స్ ప్లస్ అన్ని ఎవ్రీ క్రియేచర్ ఒక రకంగా మనం పనిచేస్తేనే మనం ఇట్లా బతుకుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు అంటే ఇట్స్ నాట్ లైక్ ఇలా ఆర్గానిక్గా ఫామ్ అయిపోలేదు కదా, దెర్ ఇస్ సమ్ సుప్రీం సోర్స్ హూ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ us, సో ఇట్స్ హిమ్. సో అది చాలామంది శివుడు అంటారు, కృష్ణుడు అంటారు, అది జస్ట్ లైక్ ఇట్స్ అ సుప్రీం పవర్ వేర్ దే ఆల్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అని. ఓకే, ఇప్పుడు ఆ సుప్రీం పవర్కి కనెక్ట్ అవ్వడం ద్వారా నాకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే నార్మల్గా ఎవరికైనా సరే ఏదైనా కావాలి అన్నప్పుడు దానిలో లాభం ఏంటి అని చూస్తాం, అంతే కదా. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, మీ అందరితో పాడ్కాస్ట్ చేయడం ద్వారా నాకేం వస్తుంది అంటే ఛానల్కు కంటెంట్ వస్తుంది, అండ్ మీరు చేస్తున్న పని సమాజంలో కొంత వెళ్తుంది. అండ్ మీ ఉద్దేశం కూడా మీరు ఇంత టైం ఎందుకు, మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, అరే మనం చేస్తుంది 10 మందికి తెలుస్తుంది. ఇక్కడ ఒక స్వార్థం ఉంది, నాకు ఒక స్వార్థం ఉంది, మీకు ఒక స్వార్థం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి నెక్స్ట్ యూత్ అంటున్నారు. తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుంది? తెలుసుకోకపోతే నా పని ఏదో నేను చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు తెలుసుకొని కొత్తగా తెలుసుకోవాలి ఎందుకు? సో అందరిలో దేవుడు ఉంటారు అంటారు. ఆ దేవుడు ఏంటంటే మనకున్న పొటెన్షియల్, హైయెస్ట్ పొటెన్షియల్ రీచ్ అయినప్పుడు వీ విల్ రీచ్ టు గాడ్ కాన్షియస్నెస్. సో మనం ఇప్పుడు మన పర్ఫార్మెన్స్లో ఇప్పుడు ఆ పవన్ బంధు అన్నారు, ధార్మికంగా ఉన్నాక భక్తిలో వచ్చాక నేను చాలా డెవలప్ అయ్యాను నా కెరియర్ వైజ్ కూడా అని చెప్పి. సో మనం ఈ ధార్మికంగా ఉంటూ భక్తి చేసి దేవుడి దగ్గర వెళ్తే మన హైయెస్ట్ పొటెన్షియల్ మన హెల్త్లో అన్న అవ్వండి, మన కెరియర్లో అన్న అవ్వనివ్వండి, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో అన్నిట్లో ఎదుగుతాము. అండ్ దిస్ ఇస్ లైక్ ప్రూవెన్ ఫ్యాక్ట్, వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హియర్ అనమాట. సో మేము ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో ఐ ఫీల్ దిస్ ఇస్ ద గాడ్ కాన్షియస్నెస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు రీచ్ టు అవర్ హైయెస్ట్ పొటెన్షియల్. ఓకే ఫైన్. నెక్స్ట్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ సనాతన ధర్మ గురించి తెలుసుకోవాలని ఐ థింక్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయింది. సో అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా దే ఆర్ నాట్ ఇన్ టు దిస్ అనమాట. సనాతన ధర్మ అసలు వాళ్ళకి ఇంకా తెలిసిందే తిరుగుడు, ఇంకా సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ అనమాట. సో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కథలు చెప్పేది, రామాయణం నుంచి మహాభారతం నుంచి కథలు చెప్పేది. సో నాకు ఎక్కువ ఇష్టమైన ఫస్ట్ రాముడి కథ విన్నాను. రాముడి ఎలా సీతని ఎట్లా రక్షించుకొని వచ్చాడు. సో దీస్ ఆల్ థింగ్స్ అంటే చిన్నగా నేర్చుకుంటూ నేను స్టార్టింగ్ రామాయణం చదివాను. అంటే కామెంటరీ వర్షనే రామాయణం చదివేసి ఇంకా ఏదో నాకు ఇన్కంప్లీట్ అనిపించింది. సో ఓకే రామాయణం అయిపోయింది, సో నెక్స్ట్ ఏంటి అంటే మహాభారతం. సో ఐ స్టార్టెడ్ మహాభారతం కూడా స్టార్ట్ చేసి ఐ థింక్ 6 monthsలో కామెంటరీ వర్షనే 6 monthsలో అయిపోయింది, మహాభారతం కూడా అయిపోయింది. బట్ ఇంకా నాకు ఏంటి ఇంకా ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. అరే ఏంటి ఇంకా ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆన్సర్స్. సో అప్పుడు ఐ థింక్ దెన్ అంటే నాకు జాబ్ వచ్చి ఐ థింక్ 1.5 year అయింది. అప్పుడు నేను మహాగతే ఛానల్ చూడడం స్టార్ట్ చేశాను. సో దెన్ పాడ్కాస్ట్ ఒక 2-3 పాడ్కాస్ట్ ఇస్తాను. సెకండ్ పాడ్కాస్ట్ యాక్చువల్లీ మహాభారతం గురించి, ఇతిహాసాల్లో మనకి తెలియని నిజాలు, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అని కొన్ని క్యారెక్టర్స్ గురించి, అసలైన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని. సో అక్కడ నేను చదివిన దాంట్లో ఇక్కడ చూపించిన దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను చదివిన దాంట్లో కర్ణుడిని బాగా హైలైట్ చేసి చెప్పడం. సో ఐ థింక్ అంటే ఆ పాడ్కాస్ట్ చూసిన తర్వాత కర్ణుడి గురించి మొత్తం పర్స్పెక్టివ్ మారిపోయింది. సో ఓకే నాకు ఇంకా ఏం తెలీదు, నా అన్నయ్య అనుకున్నావు కానీ ఏం తెలీదు నీకు. సో రామాయణ మహాభారతం ఒక్కటి తెలిసి నీకు సరిపోదు,
ఇంకా నీకు తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అసలు ఇప్పుడు యుధిష్ఠిర ఒక్క మాట మాట్లాడేటప్పుడు హీ థింక్స్, ఐ థింక్ మొత్తం ధర్మం ఏంటి, ఫస్ట్ ఆయనకు వచ్చే థాట్ ధర్మం ఏంటి. సో ఆ ధర్మం ఏంటి అన్నప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు, ఎస్పెషల్లీ నా దగ్గర ఆన్సర్ లేదు. సో ద ఫస్ట్ థింగ్ నేను ధర్మం గురించి తెలుసుకోవాలంటే నాకు ఒక మనిషి ఉండాలి, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి నాకు చెప్పడానికి. సో దట్ ఈస్ వేర్ మహాగతే కేమ్ ఇన్ టు మై లైఫ్. సో అండ్ పాడ్కాస్ట్ చూడడము అండ్ దాని గురించి ఇంకా పవన్ మందుతో మాట్లాడి ఐ థింక్ నేను వచ్చి 1 year అయింది ఆల్మోస్ట్, ఈ టైంకి వచ్చాను. సో ఐ థింక్ మాకు యువచేతనలో ధర్మ సంకటస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ అంటే మనకి లైఫ్లో 2 సిచ్యువేషన్స్, అంటే ఒకే సిచ్యువేషన్కి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఏది కరెక్ట్, సో ఎవరి పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణ వైపు చూస్తే కర్ణుడు కరెక్ట్ అని అనిపిస్తుంది కర్ణ పర్స్పెక్టివ్లో, అర్జున్ పర్స్పెక్టివ్లో అర్జున్ కరెక్ట్ అనిపిస్తాడు. సో ఎవరి పర్స్పెక్టివ్ కరెక్ట్ ఇక్కడ అన్నప్పుడు ధర్మ పర్స్పెక్టివ్ కరెక్ట్ అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, నువ్వు ఎవరి పర్స్పెక్టివ్ చూస్తున్నావు అని ఇంపార్టెంట్ కాదు, ధర్మం ఏం చెప్తుంది, ధర్మ పర్స్పెక్టివ్లో ఏం మనకి ఆన్సర్ దొరుకుతున్నాయి అనేది ఇక్కడ నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ధర్మ సంకటాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇస్తారు ఇలాగే. సో ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, అందరూ డిస్కషన్ చేస్తాం, అందరూ వచ్చి వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు లాస్ట్కి. సో వీ కమ్ టు ఏ కన్క్లూజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ స్పీడ్గా వెళ్ళడం కరెక్టా కాదా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఓకే, స్పీడ్గా వెళ్ళడం కరెక్టా అంటే ఓకే, స్పీడ్గా వెళ్ళడం ఏ సిచ్యువేషన్లో కరెక్ట్, ఏ సిచ్యువేషన్లో కాదు. సో ఈ కాన్సెప్ట్ అన్నప్పుడు కొంతమంది కరెక్ట్ కాదన్నారు, అంటే డైరెక్ట్గా వచ్చేసి కరెక్ట్ కాదన్నారు. కొంతమంది కరెక్టే కదా బంధు అన్నారు. అంటే వాళ్ళు కరెక్టే కదంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది, స్పీడ్కి వెళ్తే ఎవరినో గుద్దేస్తే నువ్వు యాక్సిడెంట్ అయిపోతే అది కరెక్ట్ అని అంటారు. కానీ ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇప్పుడు అంబులెన్స్ ఫాస్ట్గా వెళ్ళాలి, రీజన్ ఏంటి? సో అంబులెన్స్ ఫాస్ట్గా వెళ్ళాలి, ఒక ఫైర్ ఇంజిన్ ఫాస్ట్గా వెళ్ళాలి. సో దీస్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మం అనేది ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాను. బాగుంది, వెరీ నైస్. అండ్ మీరు స్టార్టింగ్లో అంటే రామాయణం నేను చదివాను, మహాభారతం చదివాను అన్నారు కదా. చదువుతున్నప్పుడు మీ పర్స్పెక్షన్ నాకు అక్కడే అర్థమైపోయింది. ఏంటి, రామాయణం అనగానే సీతమ్మని రాముడు కాపాడి తీసుకొచ్చాడనే మాట మీరు అన్నారు. రామాయణం చదివినప్పుడు ఎలా తీసుకొచ్చాడనేది నేను చదివాను అని. మామూలుగా ఏంటంటే రామాయణం అనగానే ఈరోజు మనకు తెలిసేది అంటే సీతమ్మని రాముడు అడవులకు ఎందుకు పంపించాడు